అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వివాదంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. ట్రంప్పై తాను చేసిన తీవ్ర ఆరోపణలకు మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిపై తాను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయని, ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అమెరికా ఈ క్రమంలోనే వీరి మధ్య మళ్లీ సంధి కుదిరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఎలాన్ మస్క్ వ్యతిరేకించడంతో ట్రంప్కు ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రంప్పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ తో ట్రంప్కు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటివరకు బహిరంగంగా బయటపెట్టలేదని విమర్శించారు. భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడతాయన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ను అభిశంసించాలంటూ ఒక నెటిజన్ పెట్టిన పోస్టును మస్క్ సమర్థించారు. మరోవైపు తన మద్దతు లేకపోయి ఉంటే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని ఎలాన్ మస్క్ అన్నారు. ఈ క్రమంలోనే తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని అన్నారు. ఇటీవల రిపబ్లికన్ లెజిస్లేచర్లకు వ్యతిరేకంగా డెమోక్రాట్లకు మస్క్ ఫండింగ్ చేయనున్నట్టు వార్తలు రావడంతో ట్రంప్ మరింత తీవ్రంగా స్పందించారు. ఇదే జరిగితే మస్క్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. మస్క్తో మాట్లాడే ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. మస్క్ వ్యాఖ్యలను పలువురు తప్పుపట్టడంతో ట్రంప్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్ట్ను ఇటీవల ఆయన తొలగించారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్తో వివాదంలో ప్రపంచ కుబేరుడు వెనక్కి తగ్గారు. ట్రంప్పై తాను చేసిన తీవ్ర ఆరోపణలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాగా ప్రభుత్వ వృధాను తగ్గించడంలో ఫెడరల్ అడ్వైజరీ అయిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ హెడ్ గా మస్క్ పాత్రను ట్రంప్ గత వారంలో బహిరంగంగానే ప్రశంసించారు. అయితే ప్రభుత్వ ఖర్చుల ప్రాధాన్యతలపై అసంతృప్తితో ఉన్న మస్క్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వారిరువురి మధ్య బంధం బీటలు వారింది. వీరి స్నేహం తిరిగి కుదిరే అవకాశాలు లేవేమో అనే స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు.